వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై విడుదలయ్యారు. కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల వల్ల 140 రోజులుగా వంశీ జైల్లో ఉన్నారు. ఆఖరుగా పెట్టిన కేసులో కూడా బెయిల్ రావడంతో బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే వంశీ బెయిల్పై విడుదల కాకుండా రెడ్ బుక్ ప్రభుత్వం పన్నిన కుట్రలు పారలేదు. బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. రకరకాలుగా 11 అక్రమ కేసులు పెట్టి గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి జైల్లో నిర్బంధించింది. ఎస్సీ ఎస్టీ కేసుతో సహా కిడ్నాప్, అక్రమ మైనింగ్, టీడీపీ ఆఫీస్పై దాడి వంటి అనేక కేసులు పెట్టింది. ఒక కేసులో బెయిల్ వస్తే బయటకు రాకుండానే మరో కేసు బనాయించింది. ఆఖరుగా ఇళ్ల పట్టాల విషయంలో పెట్టిన అక్రమ కేసులో కూడా నూజివీడు కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఎట్టకేలకు వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా డాక్టర్లతో కూడా తప్పుడు రిపోర్టులు ఇప్పించి సరైన వైద్యం చేయించకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. కస్టడీ, విచారణ అంటూ అనేక పోలీస్ స్టేషన్లు, జైళ్లు తిప్పారు. చంద్రబాబు అనుకో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా చివరికి న్యాయస్థానంలోనే న్యాయం లభించింది. 4 నెలలకు పైగా కొనసాగిన అక్రమ నిర్బంధం నుంచి వంశీ బయటపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన వంశీకి ఆయన భార్య పంకజశ్రీ, వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు పలువురు స్వాగతం పలికారు. జైలు వద్దకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వంశీని ఇంతకాలం పాటు జైలులో పెట్టి కూటమి నేతలు సాధించిందేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చట్టంలోని లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ బెయిల్ రద్దు చేయించడానికి అనేక కుట్రలు చేస్తూ చివరికి ఏం సాధించారని ప్రశ్నించారు. వంశీకి ఏడాది తిరగకుండానే గన్నవరంలో మంచి సానుభూతి వచ్చేలా చేసి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారని టీడీపీని ఉద్దేశించి పేర్ని నాని కామెంట్ చేశారు. గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు ప్రజల్లో? మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. ఇదిలా ఉంటే అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేనికి కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ కూటమి సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఆసక్తి చూపలేదు. తదుపరి విచారణ కోసం కేసును ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి అక్రమ కేసులు పెట్టడానికి కూడా ఏమీ కనిపించకపోవడంతో మైనింగ్ కేసులో వచ్చిన బెయిల్ రద్దు చేయించడానికి విఫల యత్నం చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికే ఎదురు దెబ్బ తగిలింది.